నమస్తే. వెల్కమ్ టు 3 టీవీ. సార్ అయితే ఈ మధ్య మనం హెచ్‌సీ ఇష్యూ బాగా రచ్చకెక్కింది. అండ్ ఇటు విద్యార్థులు గాని, ఇటు పబ్లిక్ నుంచి గాని బాగా ఆహ్, ప్రభుత్వానికి చాలా వ్యతిరేకంగా మాట్లాడారు అందరూ గూడా. ప్రభుత్వం చేసేది కరెక్ట్ కాదని కూడా చెప్పుకొచ్చారు. అయితే నిన్న కేటీఆర్ గారు మాట్లాడుతూ పార్టీ ఆఫీస్‌లో హెచ్‌సీ భూముల వెనకాల ఇష్యూ వెనకాల కాంగ్రెస్ ప్రభుత్వమే కాకుండా బీజేపీ వాళ్ళు కూడా ఉన్నారనేది ఆయన ఒక కామెంట్ చేశారు సార్. స్ట్రాంగ్ కామెంట్ అది. అది బాగా చర్చనీయాంశం అయింది నిన్న. అంటే ఆయన ఉద్దేశ్యం ఏమై ఉంటుంది సార్? నిజంగానే ఇది చాలా కాంట్రవర్షియల్ అండ్ సెన్సేషనల్ కామెంట్‌గా చూడాలి. ఎందుకంటే ప్రభుత్వం చెబుతున్నటువంటి వాదన కానీ, ఆ యూనివర్సిటీలోనే పనిచేస్తున్నటువంటి వాళ్ళ వాదన కానీ చూస్తే గనక ఆ కంచె గచ్చిబౌలి ల్యాండ్స్ 400 ఎకరాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రస్తుతానికైతే ఆ ప్రభుత్వానికి చెందినవే అన్నట్టుగానే చెప్తూ వస్తున్నారు. కానీ ఈ భూముల వేలానికి సంబంధించి రేవంత్ రెడ్డి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది అనేది వాస్తవం. ఎందుకంటే టీజీఐఏసీ అప్పగించడము, తర్వాత వాళ్ళు కూడా చెప్పింది ఏంటంటే దీన్ని ద్వారా ఉపాధి కల్పనకి కొన్ని లక్షల మందికి ఇస్తామంటూ వేలం వేయడానికి యాక్షన్ తీసుకుంటున్నట్టుగానే ఆ ప్రకటన టీజీఐఏసీ చేసిన ప్రకటనలోనే ఆక్షన్ వేయడం అనేటటువంటి ఒక షరతు కూడా ఆ క్లియరింగ్కి సంబంధించిన కాంట్రాక్ట్లోనే ఉండడం అనేది తెలుసు. అయితే ఇప్పుడు ఆయన ఏం చెప్తున్నారంటే ఇది కేంద్ర ప్రభుత్వానికి చెందినటువంటి విశ్వవిద్యాలయం కేంద్ర ప్రభుత్వానిదైనా యూనివర్సిటీకి సంబంధించిన స్థలాలు రాష్ట్రానికే ఉంటాయి. కానీ కేంద్ర ప్రభుత్వానికి చెందిన భూములు వేలం వేస్తుంటే వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది ఒకటి. తర్వాత ఈ వేలం వెనుక ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వము, ముఖ్యమంత్రి అందరినీ రకరకాల కోణాల్లో వస్తున్నాయి. కానీ ఒక బీజేపీ ఎంపీ ఉన్నారు అంటూ ఒక స్పెసిఫిక్ ఆరోపణ చేయడం అనేది ఇద్దరు కలిపి కుమ్మక్కయ్యే దీన్ని ముందుకు తీసుకెళ్తున్నారు అనేటటువంటిది ఒక కొత్త ఆరోపణ. కేవలం ఆరోపణ మాత్రం ఎంతవరకు ఆధారాలు 48 గంటల్లో ఆధారాలు బయట పెడతామన్నారు. ఆధారాలు బయట పెడితే కనుక ఖచ్చితంగా అది ఆధారం అంటే ఈ పలానా వ్యక్తి అని పేరు కానీ, లేదంటే పలానా వ్యక్తి వెనకాల ఉన్నారని కానీ, లేదంటే పలానా వ్యక్తికి చెందినటువంటి వాళ్ళు దీనికి సంబంధించి ఆ ప్రక్రియను ముందుకు నడిపారని కానీ, ఆ సంబంధిత వ్యక్తిని పలానా అని పేరుని కనీసం మెన్షన్ చేసే విధంగా వస్తే కనీస ఆధారాలు ఉన్నట్టుగా మనం చూడాలి. అంతవరకు ఇది ఒక పొలిటికల్ స్టేట్మెంట్గానే భావించాల్సి ఉంటుంది. ఇంకా వేరే విషయాలు కూడా ఆయన చాలా కలిపారు. ఏంటంటే ఆర్ఆర్ ట్యాక్స్ అంటే రేవంత్ రెడ్డి ట్యాక్స్ అంటూ కేంద్రం చెప్పిందని, తర్వాత మేము ఇంతవరకు చాలా విషయాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం మీద అవినీతికి సంబంధించి ఆధారాలు సమర్పించిన కేంద్రం దర్యాప్తు చేయటం లేదు అనేటటువంటి ఆరోపణ ఒకటి చేశారు. దానికి ఏమేమి ఆధారాలు ఇచ్చాము, ఏ ఏ కేసులకు సంబంధించి అనేది కూడా వెల్లడించి ఉంటే బాగుండేది. ఈ సందర్భం ఎలాగా వచ్చింది కనుక. కానీ మేము చాలా ఆధారాలు ఇచ్చాము, కానీ వాళ్ళు ముందుకు అడిగేయట్లేదని. తర్వాత ఈ ముఖ్యమంత్రి కేవలం కాంగ్రెస్ ముఖ్యమంత్రే కాదు, బీజేపీ కాంగ్రెస్ ముఖ్యమంత్రి కలిపి నడుపుతున్నటువంటి ప్రభుత్వం. ఈ ముఖ్యమంత్రిని ఇద్దరు కలిపి నడిపిస్తున్నారు. ఇద్దరు కలిపి సంబంధిత సంయుక్త జాయింట్ సీఎం అన్నట్టుగా ఒకటి చాలా అంటే కొన్ని పొలిటికల్ స్టేట్మెంట్స్. సార్ అయితే ఇప్పుడు ఈ వేలం వెనకాల ఇటు బీజేపీ ఇటు కాంగ్రెస్ ఇద్దరు కలిసే చేస్తున్నారు అన్నప్పుడు ఇప్పుడు ఇది పెద్ద ఇష్యూ అయింది. అంటే సుప్రీంకోర్టు నుంచి కూడా స్టే వచ్చినట్టుగా మనకి తెలిసింది. సో ఇదేమన్నా డీలా పడే అవకాశం ఉందా మళ్ళీ? అంటే చాలా అంటే ఇప్పుడు సుప్రీంకోర్టు కమిటీని వేసింది, ఆ కమిటీ వచ్చి పరిశీలిస్తుంది. తర్వాత ఇక్కడ రాష్ట్ర అటవీ శాఖ అలర్ట్ అయింది. ఎందుకంటే తమ వాదన అంటే ప్రభుత్వ వాదన సపోర్ట్ చేసుకోవడానికి 400 ఎకరాల్లోని చెట్లు కొట్టేస్తున్నారు, అటవీ సంరక్షణ చట్టాన్ని ఉల్లంఘించి అంటూ సుప్రీంకోర్టు స్థాయిలో వివాదం నడవడంతో అసలు అది అటవీ వన్యప్రాణి సంరక్షణ కేంద్రానికి సంబంధించింది కాదు, 400 ఎకరాలు కూడా అటవీ సంరక్షణకు సంబంధించినవి కూడా కాదు. అందులో కేవలం 150 ఎకరాల్లో మాత్రమే చెట్లు ఉన్నాయి. అందులో కూడా 90% చెట్లు అటవీ సంరక్షణలోకి రానటువంటి, అంటే కొట్టేయడానికి ఎవరు పర్మిషన్ తీసుకోవాలి అనేటువంటి సుబాబుల చెట్లు ఇలాంటివి ఉన్నాయి. మిగిలినటువంటి ప్రాంతం అంతా కూడా రాళ్ళు రప్పలు ఉన్నాయి. అందువల్ల ఇక్కడ అయితే జంతువులు వస్తున్నాయి, ఏవి నెమళ్ళు జింకలు వస్తున్నాయి. అవి అక్కడ ఉండేటటువంటి చిన్న చెరువు ఉంది, వాటర్ తాగడానికి వస్తున్నాయి. అంతే తప్ప ఇది అటవీ ప్రాంతంగా చెప్పలేము అంటూ అటవీ శాఖ అంటే రాష్ట్ర ప్రభుత్వ శాఖే ఆ నివేదికను కూడా తయారు చేసింది. ఎందుకంటే హైకోర్టుకి కానీ సుప్రీంకోర్టుకి కానీ సబ్మిట్ చేయడానికి అవసరమైన నివేదికని పర్యవేక్షణ కూడా అంటే ఇద్దరు ఐఏఎస్ ఆఫీసర్లు, ఒక ఐఎఫ్ఎస్ ఆఫీసర్ వెళ్ళి చూసి ఫోటోలతో సహా నివేదికను కూడా తయారు చేసినట్లుగా మనకి సమాచారం ఉంది. అందువల్ల ఓవరాల్గా చూస్తే కనుక ఇది అటవీ భూమి కాదు అనేది నిర్ధారించి వాళ్ళు రిపోర్ట్ ఇస్తారు. అయితే వేలం వేయడం అనే దాని మీద సుప్రీంకోర్టు ఏ రకంగా స్పందిస్తుంది, హైకోర్టు ఏ రకంగా స్పందిస్తుంది అనేది మనం వేచి చూడాల్సినటువంటి అంశం. కానీ ఖచ్చితంగా అయితే ఈ భూమి మీద మాత్రం హక్కు రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది
అనే వాదనని సమర్థంగా వినిపించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే గతంలో ఈ విశ్వవిద్యాలయంలో పనిచేసినటువంటి ప్రొఫెసర్గా పౌర హక్కుల గురించి పోరాడేటటువంటి హరగోపాల్ గారు చేసినటువంటి వాదన, వివిధ మీడియాల్లో చెప్పినటువంటి వెర్షన్ చూసినా 400 ఎకరాల భూమి అనేటటువంటిది విశ్వవిద్యాలయాన్ని నుంచి తీసుకుని తర్వాత విశ్వవిద్యాలయానికి దానికి ఆల్టర్నేటివ్గా గోపనపాలెం దగ్గర అక్కడ ఇచ్చారు స్థలము అంటూ చెప్తూనే ఆయన ఇది మళ్ళీ విశ్వవిద్యాలయానికి వదిలేయాలంటున్నారు. అంటే ఖచ్చితంగా అంటే గతంలో ఇది మార్పుకి సంబంధించి 2003 ఆ ప్రాంతంలో జరిగింది. కానీ ఇప్పుడు నిజానికి ఆ గోపనపల్లి ఆ ప్రాంతంలో ఉన్న ఈ 395 ఎకరాలు అంటున్నారు. ఆ 395 ఎకరాలు ఇప్పుడు యూనివర్సిటీ అధీనంలో ఉన్నాయా, లేకపోతే అవి అన్యాక్రాంతం అయితే యూనివర్సిటీ భూమి ఎందుకు వదులుకోవాల్సి ఉంటుంది? ఇవన్నీ ప్రశ్నలే. ఏదేమైనా రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇప్పట్లో ఆక్షన్ వేయడం కానీ లేదంటే దీన్ని అన్యాక్రాంతం చేసి ఇతరులకి అప్పగించేసి పరిస్థితులు కానీ కనిపించట్లేదు. ఎందుకంటే ఒకవైపు ఏమో రాజకీయంగా ఇష్యూ ప్లేరప్ అయింది, పొలిటికల్ ఇష్యూని ఏదో రకంగా కంట్రోల్ చేసుకోవచ్చు, ప్రత్యర్థులు అనవచ్చు. న్యాయపరమైనటువంటి హైకోర్టు స్థాయిలోని సుప్రీంకోర్టు స్థాయిలోని న్యాయపరమైనటువంటి యాక్షన్ జరుగుతుంది. యూనివర్సిటీకి సంబంధించినటువంటి విద్యార్థులు ప్రొఫెసర్లు వీళ్ళు కూడా చాలా సీరియస్. ఇప్పుడు యూనివర్సిటీకి సంబంధించినంత వరకు పబ్లిక్ నుంచి ఇంత రియాక్షన్ వచ్చింది కాబట్టి, స్టూడెంట్స్ ఇంత ప్రొటెస్ట్ చేశారు కాబట్టి, ఒకవేళ అంటే రేవంత్ రెడ్డి అంటే కాంగ్రెస్ ప్రభుత్వం మొండిగా వైఖరించి మొండిగా బిహేవ్ చేసి మేము హెచ్సియూనే ఇక్కడ నుంచి మార్చేస్తాము అంటే రేవంత్ రెడ్డి చాలా సీరియస్గా, అంటే రేవంత్ రెడ్డి ఈ విషయంలో పూర్తి స్థాయి రాజకీయం రంగప్రవేశం చేసిందని, ఆ రాజకీయానికి విద్యార్థుల ఆందోళన అనేది మద్దతుగా మారిందని సోషల్ మీడియా మీద కేసులు కూడా పెడుతున్నారు. సోషల్ మీడియాలో కొన్ని ఫేక్ కంటెంట్ తోటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో సృష్టించినటువంటి బొమ్మలు అవి దాంట్ల మీద కేసులు పెడుతున్నారు. అయితే రేవంత్ రెడ్డి చాలా సీరియస్గానే ఇష్యూని తీసుకున్నారు. యూనివర్సిటీకి గతంలో 1970s భూమి ఇచ్చాము, ఇప్పుడు ఉన్నటువంటి అవసరాల దృష్ట్యా ఇంకా పెద్ద అంటే పర్యావరణానికి కావచ్చు, హైదరాబాద్ నగరం విస్తరించింది, గచ్చిబౌలి ఇవన్నీ ప్రాంతాలు విస్తరించే కనుక శ్వాస అంటే నగరానికి మధ్యలో ఒక ప్రకృతితో కూడినటువంటి ఈకో టూరిజానికి ఉపయోగపడేది ఉండాలి కనుక ఆ వెర్షన్ తీసుకుని వెళ్ళి ఇంకా పెద్దది అంటే 2000 ఎకరాల్లో వివిధ రకాలైనటువంటి వృక్ష జాతులు, బటర్ఫ్లై జోన్స్, బర్డ్స్ జోన్స్, పర్యావరణానికి సంబంధించిన మొక్కలతో కూడినటువంటి, తర్వాత ఆరోగ్యాన్ని పెంచేటటువంటి మొక్కలతో, ఔషధీకృతులైనటువంటి మొక్కలతో కూడినటువంటి ఒక ఉద్యానం 2000 ఎకరాలతో కూడినటువంటి ఎకో టూరిజానికి ఎన్విరాన్మెంటల్ పార్క్ కడతాము అంటూ సుప్రీంకోర్టు కానీ గ్రీన్ ట్రిబ్యునల్స్ కానీ ఇవన్నీ ఏదైతే వాదనని నగరాలకి ఉండాలని చెప్తున్నా ఆ వాదనని తీసుకుంటూ ఒక ప్రత్యేక రిపోర్ట్ తయారు చేస్తున్నట్లుగా కూడా చెప్తున్నారు. అయితే ఇది ఎంతవరకు ముందుకెళ్తుంది అంటే ఇప్పుడు ఎస్సీ ఎంతవరకు అంగీకరిస్తుంది, వాళ్ళ ఆందోళన ఏంటంటే చేస్తారు, ఇవన్నీ మనం వేచి చూడాల్సినటువంటి ఘట్టాలు. ఏదేమైనా ఈ ఆక్షన్ చేయడం కానీ లేదంటే ఈ 400 ఎకరాలని ఇతర కేటాయింపులు చేయడం కానీ సాధ్యం కాదు. ఎందుకంటే ఇప్పటికే దాని మీద చాలా సీరియస్ కాన్సన్ట్రేషన్ పెరిగింది. అంతేకాకుండా మీనాక్షి నటరాజన్ సైతము దీని మీద వివిధ వర్గాలతో చర్చలు జరిపి వాస్తవికమైనటువంటి గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుందని తెలుసుకున్నారు. ఆ విద్యార్థులకి, అక్కడ ఉద్యమం చేస్తున్నటువంటి వాళ్ళకి, తర్వాత స్వచ్ఛంద సంస్థల వాళ్ళకి కూడా ఆమె స్పష్టమైన హామీ ఇచ్చారు. ప్రభుత్వానికి కూడా ప్రభుత్వంలో కమిటీ ఏర్పాటు చేసుకున్నారు కనుక బట్టి విక్రమార్క వీళ్ళందరితో అంటే శ్రీనివాస్ రెడ్డి అండ్ శ్రీధర్ బాబుతో కమిటీ ఏర్పాటు చేసుకున్నారు. వాళ్ళకి సైతము దీని విషయంలో ముందుకు వెళ్ళడం సాధ్యం కాదని ఆమె స్పష్టం చేసినట్లుగా కూడా సమాచారం ఉంది. ఓవరాల్గా చూస్తే కనుక హైకమాండ్ అనుమతి లేకుండా, హైకమాండ్ను ఒప్పించకుండా ఒక్కడుగు కూడా రాజకీయంగా ఈ ప్రభుత్వం ముందడుగు వేసే అవకాశం లేదు. అందులోని సుప్రీంకోర్టు సైతము ఈ విషయంలో కొంత దృష్టి పెట్టి ఉంది కనుక ఆ రకంగా కూడా ఇబ్బందులు ఉన్నాయి. ఎంత సమర్థంగా తమ వాదనని అంటే ఇది అటవీ ప్రాంతం కాదు, వన్యప్రాణులు లేవని చెప్పినప్పటికీ కూడా రాజకీయంగానే కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, హైకమాండ్ నుంచి కొంత ఇబ్బందులు ఉంది, లీగల్గానే ఇష్యూస్ ఉన్నాయి కనుక ఇది ఎప్పట్లో ఒకవేళ రేవంత్ రెడ్డి ఎంత సీరియస్గా పర్స్యూ చేసినా ఎప్పట్లో ఈ ఇష్యూ కొలిక్కి వచ్చేటటువంటి సూచనలు అయితే కనిపించట్లేదు. థ్యాంక్ యూ సార్.